బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారు. 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రతను జిల్లా వ్యాప్తంగా పెంచారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో డ్రోన్ కెమెరాలను సైతం నిషేధించారు జిల్లా కలెక్టర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారు. రేపు ఈరోజు 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రతను జిల్లా వ్యాప్తంగా పెంచారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో డ్రోన్ కెమెరాలపై నిషేధాజ్ఞలు విధించారు జిల్లా కలెక్టర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారు. 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రతను జిల్లా వ్యాప్తంగా పెంచారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జిల్లాకు రానున్నారు. అయితే రేపు ఆయన పర్యటన జిల్లాలో ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. అయితే నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా జిల్లాలో రిమోట్ కంట్రోల్ తో పనిచేసేటువంటి డ్రోన్లను నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే ఈ రోజు రేపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా డ్రోన్లు ఎగరవేయొద్దని చెప్పి కూడా ఆమె జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. మరోవైపు జిల్లా ప్రజలకు కూడా సహకరించాలని కూడా క్రాంతి వల్లూరి కలెక్టర్ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మోదీ పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సభాస్థలికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్ రూపేష్, అదేవిధంగా కలెక్టర్ క్రాంతి వల్లూరి కూడా పలు దఫాలుగా పర్యటించారు. శాంతి భద్రత పర్యవేక్షణతో పాటు సభాస్థలిని కూడా పరిశీలించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రేపు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నట్లు కూడా ఎస్పీ రూపేష్ చెప్పడం జరిగింది. అయితే ఎస్పీజీ బలగాలు కూడా రేపు సభాస్థలికి సంబంధించి కూడా వారు ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి కూడా వారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా ఎస్పీ కూడా రూట్ మ్యాప్ ను అందజేయడం జరిగింది. ఎస్పీజీ బలగాలు కూడా సభాస్థలిని తమ కంట్రోల్లోకి తీసుకోనున్నారు రేపు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా డ్రోన్లకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశారు కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఎందుకంటే డ్రోన్లు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటన ఉన్న ప్రధాన నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్రిసెట్ తో పాటు పటాన్చెరు ప్రాంతాల్లో ఎవరు కూడా డ్రోన్లు ఎగరేయద్దు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా డ్రోన్ల నిషేధం 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు ఈ రోజు రేపు కూడా ఉంటుందని చెప్పి కూడా కలెక్టర్ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రేపు సంగారెడ్డిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? రేపు ఎన్ని గంటలకైనా అక్కడ చేరుకుంటారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేపు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోనే ఆయన పర్యటన కొనసాగనుంది. ముందుగా ఆయన రేపు ఉదయం 11:30కు ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా ఆయన పటాన్చెరుకు చేరుకుంటారు. అది మరోవైపు పటేల్గూడలో బహిరంగ సభ ఉంది. మరోవైపు 161వ జాతీయ రహదారి కూడా ఆయన ప్రారంభించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ 2 పర్యటనలు కూడా కీలకంగా ప్రధాని పాల్గొనున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన జిల్లాలో పర్యటనకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జహీరాబాద్ నుంచి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఇటీవల ఆయన
బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. చేరిన మరుసటి రోజు ఆయన టికెట్ కూడా ఆయనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఎంపీ టికెట్ జహీరాబాద్ పార్లమెంట్ నుంచి. మరోవైపు ఈ 2 పార్లమెంట్ స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకోవాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన కూడా ఈ రాజకీయ అంశాన్ని కూడా బలం చేకూర్చే అంశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 పార్లమెంట్ స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకునేందుకు కూడా ప్రధాని పర్యటన దోహదపడుతుందని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన రాజకీయ అంశంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు కూడా బీజేపీ నేతలు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని మనం భావించవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.